interpolation. సో ఇంటర్పోలేషన్లో వన్ బై వన్ చిన్న చిన్న టాపిక్ ఒక్కొక్క టాపిక్ చూద్దాం. ఫస్ట్ ఫైనైట్ డిఫరెన్సెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసి, ఫైనైట్ డిఫరెన్సెస్లో మరలా ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్, ఈ 3 టాపిక్ల గురించి డిస్కస్ చేయాలి. ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ ఫైనైట్ డిఫరెన్సెస్. Suppose we are given the following values of y is equal to f of x for the set of values of x. For example, y is equal to f of x. Here y is the dependent variable, x is independent variable. If x value x naught అయితే దాని corresponding y value y naught, x value x1 corresponding y value y1, x2 corresponding value y2, and xn minus 1 corresponding value yn minus 1, xn corresponding value yn. Then the process of finding the value of y, corresponding to the any value of x is equal to xi between x0 to xn is called the interpolation. That is the interpolation. Interpolation means ఇప్పుడు మనం y వాల్యూ క్యాల్కులేట్ చేయాలి అంటే కరస్పాండింగ్ ఈ x0కి xn మధ్యలో ఏదైనా ఒక x వాల్యూకి సమ్ xi అంటే వీటిలో మధ్యలో ఏదైనా ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 6 అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 కావాలి. అట్ x ఈజ్ ఈక్వల్ 1.5, అట్ x ఈజ్ ఈక్వల్ 2.5. అలా ఇన్ బిట్వీన్ x0 టు xn ఈ రెండాట్ల మధ్యలో ఏదైనా ఒక x వాల్యూకి xiకి కరస్పాండింగ్ y వాల్యూ క్యాల్కులేట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో, ద ప్రాసెస్, దాన్ని చెప్పాను, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ y వాల్యూ క్యాల్కులేట్ చేస్తున్నాం మనం. y వాల్యూ దేనికి కరస్పాండింగ్ టు ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ xi బిట్వీన్ x0 అండ్ xn ఈజ్ కాల్డ్ ద ఇంటర్పోలేషన్. మనం x0కి xnకి మధ్యలో ఉన్నటువంటి xకి కరస్పాండింగ్ y వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఇంటర్పోలేషన్ అంటాం. అదే ఇన్ బిట్వీన్ కాకుండా అవుట్ సైడ్ ద x వాల్యూస్ అంటే x0కి బయట సైడ్, xnకి బయట సైడ్ ఉన్నటువంటి వాల్యూస్కి కరస్పాండింగ్ y వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలంటే దట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాపోలేషన్. అది చెప్తాను. దస్ ఇంటర్పోలేషన్ ఈజ్ ద టెక్నిక్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్. దిస్ ఇస్ ద టెక్నిక్ ఎస్టిమేటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్ ఫర్ ఎనీ ఇంటర్మీడియట్ వాల్యూ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ వైల్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అవుట్ సైడ్ ద గివెన్ రేంజ్. మనకి ఇచ్చినటువంటి రేంజ్కి అవుట్ సైడ్లో ఉంటే ఎక్స్ వాల్యూ అంటే x0కి xnకి మధ్యలో కాకుండా, అంటే x వాల్యూ కనుక ఇన్ బిట్వీన్ x0 అండ్ xn అయితే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇంటర్పోలేషన్. ఒకవేళ అవుట్ సైడ్ ద రేంజ్, అవుట్ సైడ్ దిస్ రేంజ్, దెన్ ద ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాపోలేషన్. ఇంటర్పోలేషన్, ఎక్స్ట్రాపోలేషన్ రెండు వచ్చేస్తాయి మనకి ఇక్కడ. ఒక పాయింట్ అర్థం కదా. దిస్ ఈజ్ ఎ స్మాల్ కాన్సెప్ట్. ఫస్ట్ వీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. మనకి ఇక్కడ ఫైనైట్ డిఫరెన్సెస్ అన్నాను కామన్గా. ఆ ఫైనైట్ డిఫరెన్సెస్లో ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఒకటి ఉంది, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ఒకటి ఉంది, సెంట్రల్ డిఫరెన్స్. ఈ 3 వరుసగా చూద్దాం. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని డెల్ చేత డినోట్ చేస్తాం. ఏంటంటే ఫార్వర్డ్ మనం ఏ వాల్యూకి అయితే మనం ఈ డెల్ అనేటువంటి ఆపరేటర్ని అప్లై చేస్తున్నాము దాని ముందర వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫార్వర్డ్ అంటే ముందర, గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డెల్టా. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని డెల్టా చేత డినోట్ చేస్తాం. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ముందర వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, సమ్ డిఫరెన్స్ హెచ్ ఉంటుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ ఆపరేషన్, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని చెప్పేసాను. అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ముందర వాల్యూలోంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సపరేట్ చేస్తాం మనం. ఇంకా మనం వైలో చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వైఆర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వైఆర్, వైఆర్కి ముందర వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 so on n. ఇది డెఫినేషన్. యాక్చువల్లీ ద ఒరిజినల్ డెఫినేషన్. ఈ రెండు డెఫినేషన్ ఏ డెఫినేషన్ అయినా సరే మనం వాడచ్చు. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్
ఆపరేటర్ యొక్క డెఫినేషన్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వేర్ హెచ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ఐ మైనస్ 1 రెండిట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకేనా. ఇంకా కొన్ని వీటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వై నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y1 మైనస్ వై నాట్. డెల్టా వై నాట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి y1 మైనస్, అంటే వై నాట్కి ముందర వాల్యూలోంచి వై నాట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే డెల్టా y1 అంటే ఏమవుతుంది y2 మైనస్ y1, అంటే డెల్టా y2, y3 మైనస్ y2 అండ్ డెల్టా y3 అంటే ఏమవుతుంది y4 మైనస్ y3. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఏమంటాం వీటిని? ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఏమంటాం వీటిని? ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటాం. సిమిలర్లీ ఏం చెప్తాం? డెల్టా వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. Similarly, we can find second order forward differences also there. Delta square y naught, we have to find delta square y naught. Delta square y naught, and it is defined as delta square y naught is defined as delta y naught, delta of delta y naught, and this means delta y naught is nothing but y1 minus y naught, and this is equal to delta y1 minus delta y naught. This is called delta y1 means y2 minus y1. Delta y1 means y2 minus y1, and delta y naught means y1 minus y naught. These are first order forward differences. అంటే డెల్టా y1 అంటే ఈ y1ని ముందర వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ y0ని ముందర వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ ఇట్స్ ఫైనల్లీ y2 minus 2y1 plus y0. y2 minus y1 minus y1 minus y2 minus into minus plus y0. These are all second order forward differences. దీని ఏమంటాం? సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్. డెల్టా స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ 2y1 ప్లస్ y0. దీన్ని సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని చెప్పేసి అంటాం. సిమిలర్లీ డెల్టా స్క్వేర్ y1 ఆల్సో ఫైండ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ y3 మైనస్ 2y2 ప్లస్ y1. అంటే y0కి ముందర రెండు వాల్యూలు ముందరకి వెళ్తుంది, అంత నుంచి ఏం కాదు. y0కి ముందర y1 తర్వాత y2. ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్లో వస్తే గుర్తుంచుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ డెల్టా స్క్వేర్ y2 అంటే ఏమవుతుందండి? దీనికి ముందర రెండు వాల్యూలు అంటే y4 మైనస్ 2y3 ప్లస్ y2. సిమిలర్లీ సో ఆన్ డెల్టా స్క్వేర్ yr ఈజ్ ఈక్వల్ టు yr ప్లస్ 2 మైనస్ 2yr plus 1 plus yr. These are all called second order forward differences. ఏమంటాం? సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని చెప్పేసి అంటాం. సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆల్సో. డెల్టా క్యూ వై నాట్. డెల్టా క్యూ వై నాట్ మీన్స్ డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. అంటే దిస్ ఇస్ డెల్టా ఇంటూ వాట్ ఈస్ డెల్టా స్క్వేర్ వై నాట్? డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే y2 మైనస్ 2y1 ప్లస్ y2 వై నాట్. y2 minus 2y1 plus y0, and this is equal to delta y2 minus 2 into delta y1 plus delta y0. Actually delta y2 is the first order forward differences, and y2కి ముందర వాల్యూలోంచి y2 సబ్ట్రాక్ట్ చేయాలి. and it is defined as y3 minus y2 minus 2 into ఇది y2 minus y1 plus y1 minus y0, and this is equal to y3 minus y2 minus 2y2 minus into minus plus 2y1 plus y1 minus y0. It's finally y3 minus y2 minus 2y2 and minus 3y2 plus 2y1 plus y1 and plus 3y1 minus y0. This is delta q y0. This is called third order forward differences. Third order forward differences. Similarly, delta qy1 is equal to ఏమవుతున్నప్పుడు y4 minus 3y3 plus 3y2 minus y1. సో అని అలా ఏది కావాలంటే అది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవన్నీ ఫార్వర్డ్ డిఫరెన్సెస్.
and we can apply the operator del forward differences. అంటే ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఇవన్నీ చెప్పుకున్నాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ జనరల్ definitions. Next we will discuss about forward difference table. Forward difference table ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి x0 x వాల్యూస్ x0 x1 x2 x3 సో ఆన్ xn, x కరస్పాండింగ్ y వాల్యూస్ y0 y1 y2 y3 సో ఆన్ yn అనేటువంటి మనకు ఒక వాల్యూస్ ఇచ్చాడు మనకి. దీనికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఒక దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. కన్స్ట్రక్ట్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఆ ఎక్స్ వాల్యూస్కి కరస్పాండెంట్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఎక్స్ వాల్యూస్ నిలువు తీసుకుంటాం మనం, x0 x1 x2 x3 అండ్ సో ఆన్ xn. ఆ ఎక్స్కి కరస్పాండెంట్గా y వాల్యూ y0 y1 y2 y3 అండ్ సో ఆన్ yn. ఇది టేబుల్ మనం చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం మనం కాలం వైజ్. సో కాలం వైజ్ ఇది ఈ డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, ఇది ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తాయి, ఇక థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వస్తుంది, ఫోర్త్ ఆర్డర్ అండ్ ఫిఫ్త్ ఆర్డర్ సో అని అలా ఎంత ఆర్డర్ ఎన్ని వాల్యూస్ వస్తే అంత డిఫరెన్సెస్ వస్తుంది. ఇప్పుడు y1 మైనస్ y0 ఇది డెల్టా y0 అని చెప్పేసి అంటాం మనం. ఈ రెండిట్లక డిఫరెన్స్ y1 మైనస్ y0 డెల్టా y0. ఈ రెండిట్లక డిఫరెన్స్ డెల్టా y1 మైనస్ y0 డెల్టా y0, y2 మైనస్ y1 డెల్టా y1, y3 మైనస్ y2 డెల్టా y2 అండ్ సో అప్పుడు ఒక 5 వాల్యూస్ చెప్తానండి నేను. ఎక్కువ వద్దు, ఎక్కువ వేసుకున్న మళ్ళీ టేబుల్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. పోనీ x3 x4 x5 వరకు చెప్పుకుందాం. x4 x5 అంటే y4 y5. అప్పుడు ఈ టేబుల్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే y4 మైనస్ y3 అంటే డెల్టా y3, y5 మైనస్ y4 డెల్టా y4. ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్సెస్. ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ డిఫరెన్సెస్ని. y1 మైనస్ y0 డెల్టా y0, y2 మైనస్ y1 డెల్టా y1, y3 మైనస్ y2 డెల్టా y2, y4 మైనస్ y3 డెల్టా y3, y5 మైనస్ y4 డెల్టా y4. నెక్స్ట్ సిమిలర్లీ డెల్టా y1 మైనస్ డెల్టా y0 ఏమొస్తుంది? డెల్టా y1 మైనస్ డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0. సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనమాట. డెల్టా y2 మైనస్ డెల్టా y1 డెల్టా స్క్వేర్ y1, ఇది డెల్టా స్క్వేర్ y2 డెల్టా స్క్వేర్ y3. ఏంటి? డెల్టా y2 మైనస్ డెల్టా y1 అంటే డెల్టా స్క్వేర్ y1, డెల్టా y3 మైనస్ డెల్టా y2 అంటే డెల్టా స్క్వేర్ y2, డెల్టా y4 మైనస్ డెల్టా y3 అంటే డెల్టా స్క్వేర్ y3. ఇవి సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. సిమిలర్లీ థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవి థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఏంటో థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్? డెల్టా క్యూబ్ y0 ఎలా వస్తుంది? డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y0. అండ్ సిమిలర్లీ ఈ డెల్టా క్యూబ్ y1 డెల్టా క్యూబ్ y2 డెల్టా క్యూబ్ y2. సిమిలర్లీ ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కూడా క్యాల్కులేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఏమవుతుంది? డెల్టా క్యూబ్ y1 మైనస్ డెల్టా క్యూబ్ y0 అంటే డెల్టా పవర్ 4 y0, ఇది డెల్టా పవర్ 4 y1. దిస్ ఈజ్ ఫైనల్లీ డెల్టా పవర్ 5 y0, డెల్టా పవర్ 5 y0 అంటే డెల్టా పవర్ 4 y1 నుంచి డెల్టా పవర్ 4 y0ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డెల్టా పవర్ 5 y0 వస్తుంది. మనకి యాక్చువల్లీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? x5 అంటే 1 2 3 4 5 6 వాల్యూస్ ఉన్నాయి. యాక్చువల్ x5 6 వాల్యూస్ ఉన్నప్పుడు ఫిఫ్త్ ఆర్డర్ డిఫరెన్సెస్ వరకు వస్తాయి. ఫిఫ్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు మాత్రం వస్తాయి. వాల్యూ 6 ఉంటే ఫిఫ్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు వస్తుంది. వాల్యూస్ 5 ఉంటే ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు వస్తుంది. వాల్యూస్ 4 ఉంటే థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కూడా. అలాగే ఎగ్జాంపుల్ వాల్యూస్ 10 ఉన్నాయనుకోండి,
9th ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు వస్తుంటుంది అనమాట. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసే ప్రొసీజర్. ఏంటంటే ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రొసీజర్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. A small problem. Construct the table of differences. Construct the table of differences for the data below. X value is 0, 1, 2, 3, 4. F of x value is 1, 1.5, 2.2, 3.1, 4.6. Value to delta cube f of 2 అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ x వాల్యూస్ రాసుకుంటాం. f of x వాల్యూస్ రాసుకుంటాం. x వాల్యూ 0, 1, 2, 3, 4. Delta of f x value 1, 1.5, 2.2, 3.1, 4.6. ఇవి x వాల్యూస్, f of x వాల్యూస్. x వాల్యూస్, f of x వాల్యూస్. ఇది డెల్టా f of x వస్తుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెల్టా స్క్వేర్ f of x, డెల్టా క్యూబ్ f of x, డెల్టా పవర్ 4 f of x, డెల్టా పవర్ 4 f of x వాల్యూస్ వరకు వస్తాయి మనకి. ఎందుకంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి ఇక్కడ? 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెల్టా పవర్ 4 వరకు వస్తుంది. ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ రెండిట్ల యొక్క డిఫరెన్స్ 1.5 మైనస్ 1 ఎంత అండి? 1.5 మైనస్ 1 అంటే 0.5. 2.2 మైనస్ 1.5 దిస్ ఇస్ 0.7. 3.1 మైనస్ 2.2 0.8. 0.8 0.9 0.9. 2.2 మైనస్ 3.1 మైనస్ 2.2. నెక్స్ట్ 4.6 మైనస్ 3.1 అంటే 1.5 వస్తుంది. దిస్ 1. దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఈ రెండిట్ల డిఫరెన్స్ 0.7 మైనస్ 0.5 అంటే 0.2. 0.9 మైనస్ 0.7 అంటే 0.2. 1.5 మైనస్ 0.9 అంటే 0.6. మరలా 0.2 మైనస్ 0.2 అంటే 0. 0.6 మైనస్ 0.2 అంటే 0.4. మరలా 0.4 మైనస్ 0 అంటే 0.4. ఇవి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అండ్ సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. మనకి యాక్చువల్లీ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు. అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఈ కాలంలో ఉంటుంది. యాక్చువల్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఫస్ట్ వాల్యూ 0, 1 కాబట్టి అంటే ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 డిఫైన్ అవుతుంది. యాక్చువల్లీ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 అయి ఉండొచ్చు. బై మిస్టేక్ ఇక్కడ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 2 అని చెప్పేసి పడుతుంది. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 అయి ఉండొచ్చు. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అంటే 1 అనమాట. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1 ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 అంటే దేర్ఫోర్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.6. అండ్ యాక్చువల్లీ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్. అది ఎగ్జిస్ట్ అవ్వదు మనకి యాక్చువల్లీ. ఓకేనా, దిస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. కన్స్ట్రక్ట్ ద టేబుల్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఆ డేటాకి టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ mu0 is equal to 3, mu1 is equal to 12, mu2 is equal to 18, mu3 is equal to 2000, mu4 is equal to 100, calculate delta mu0. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎక్స్ వాల్యూస్ అంటే వైను మ్యూ అన్నాడు. ఇక్కడ వైలో ఉన్నదాన్నే మ్యూ అని చెప్పేసాను నోటేషన్. mu0 అంటే ఎక్స్ వాల్యూ 0 అని అర్థం. mu1 అంటే ఎక్స్ వాల్యూ 1, mu2 అంటే ఎక్స్ వాల్యూ 2, mu3 అంటే ఎక్స్ వాల్యూ 3, mu4 అంటే ఎక్స్ వాల్యూ 4. mu0 అంటే మ్యూ ఆఫ్ ఎక్స్ నాట్ అనమాట. అంత ఇది 3, 12, 18, 2000, 100. ఇవి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్. వాడి యొక్క ఉద్దేశం అది, మీనింగ్. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఇవి. వీటికి బేసెస్కి మనకి యాక్చువల్లీ 5 వాల్యూస్ ఉన్నాయండి. మనకు ఉన్నాయి 5 వాల్యూస్ కాబట్టి ఫోర్త్ డిఫరెన్సెస్ వరకు వస్తుంది. ఫోర్త్ డిఫరెన్స్ వరకు వస్తుంది. మనకి యాక్చువల్లీ ఉన్నాయి 5 వాల్యూస్ కాబట్టి ఏ డిఫరెన్స్ వరకు వస్తుంది? డెల్టా మ్యూ, డెల్టా స్క్వేర్ మ్యూ, డెల్టా క్యూబ్ మ్యూ,
డెల్టా పవర్ 4 న్యూ వరకు వస్తుంది. క్యాల్కులేట్ చేద్దాం ఎలా వస్తాయి అంటే ఫస్ట్ డిఫరెన్స్ 12 మైనస్ 3 అంటే ఎంత 9, 18 మైనస్ 12 6, 2000 మైనస్ 18 అంటే 1982 ప్లస్ 18 అంటే 2000, 100 మైనస్ 2000 అంటే మైనస్ 1900. దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేయండి. సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా వస్తాయి 6 మైనస్ 9 అంటే మైనస్ 3, 1982 మైనస్ 6 అంటే 1976, 82లోంచి 6 తీస్తే 76 కదా. నెక్స్ట్ మైనస్ 1900 మైనస్ 1982 టోటలీ 3882 మైనస్ 3882. దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కావాలంటే 1976 మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1979 అండ్ మైనస్ 3882 మైనస్ 1976 అంటే ఏమవుతుంది 8, 15, 18 మైనస్ 4858 మైనస్ 4858. డెల్టా పవర్ 4 ఫోర్త్ డిఫరెన్స్ అంటే మైనస్ 4858 మైనస్ 1979 అంటే 17 1 is there 6 అంటే 13 and 18 6 అంటే మైనస్ 6837. దిస్ ఇస్ ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇది ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్. కానీ మనల్ని ఏమడిగాడంటే ఓన్లీ డెల్టా మ్యూనట్ అడిగాడండి. అంటే ఇది డెల్టా ఫస్ట్ ఆర్డర్, ఇది డెల్టా మ్యూనట్ అవుతుంది, ఇది డెల్టా మ్యూ1, ఇది డెల్టా మ్యూ2 అండ్ డెల్టా మ్యూ3 అండ్ దేర్ఫోర్ ఫైనల్లీ డెల్టా మ్యూనాట్ ఈజ్ ఈక్వల్ టు 9. దట్స్ ఆల్. అక్కడ ఆపైతే చాలు. బట్ కన్స్ట్రక్ట్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటే మనం అంతవరకు చేస్తాం మనం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫార్మ్ ద టేబుల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఫర్ ద ఫంక్షన్ f of x is equal to x cube plus 5x minus 7 for x is equal to minus 1 0 1 2 3 4 5. ఫంక్షన్ వాల్యూస్ కావాలండి. ఫస్ట్ మనకి f of minus 1 అంటే minus 1 whole cube plus 5 into minus 1 minus 7 which is equal to minus 1 whole cube అంటే minus 1 minus 5 minus 7 అంటే ఎంత అవుతుంది minus 13. This is minus 30. Next f of 0 అంటే 0 plus 0 minus 7 అంటే minus 7, 0 plus 0 minus 7. f of 1 cube అంటే 1 plus 5 into 1 అంటే 5 minus 7 అంటే minus 1, 1 plus 5 అంటే 6, 6 minus 7 అంటే minus 1. Next f of 2 అంటే 2 cube plus 5 into 2 minus 7, 2 cube అంటే 8 plus 10 minus 7, 8 plus 10 అంటే 18, 18 minus 7 అంటే 11, 18 minus 7 అంటే 11. నెక్స్ట్ f of 3 అంటే 3 cube plus 5 into 3 minus 7, 3 cube into 27, 5 3s are 15 minus 7. ఏముంది 27 minus 7 అంటే 20, 20 plus 15 అంటే 35, 20 plus 15 అంటే 35. నెక్స్ట్ f of 4 is equal to 4 cube plus 5 into 4 minus 7 అంటే 4 cube అంటే 4 16 16 64 64 plus 5 4s are 20 minus 7 అంటే 64 plus 20 అంటే 84, 84 minus 7 అంటే 77. నెక్స్ట్ f of 5 అంటే 5 cube plus 5 5s are 25 minus 7, 5 cube అంటే 125 plus 5 5s are 25 minus 7 ఏమవుతుంది 150, 125 plus 25 అంటే 150 minus 7 అంటే 143. ఇప్పుడు దీనికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎక్స్ వాల్యూస్ మనకి ఏమన్నా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి? ఎక్స్ వాల్యూ -1తో స్టార్టింగ్,
-1 0 1 2 3 4 5 5 వరకు ఉన్నాయి. y వాల్యూస్ ఏమున్నాయి? f ఆఫ్ -1 అంటే -13 అండ్ f ఆఫ్ 0 అంటే -7, f ఆఫ్ 1 అంటే -1, f ఆఫ్ 2 అంటే 11, f ఆఫ్ 3 అంటే 35, f ఆఫ్ 4 అంటే 77, f ఆఫ్ 5 అంటే 143. యాక్చువల్ ఎన్ని వాల్యూస్ అండి ఇవి? 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఉన్నాయి. 7 వాల్యూస్ అయితే 6th ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు మనం డిఫైన్ చేయొచ్చు. ఏ ఆర్డర్ వరకు డిఫైన్ చేయొచ్చు అండి? 6th ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ 6th ఆర్డర్ వరకు వస్తుందండి. ఆ 6th ఆర్డర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే అంటే డెల్టా వై నాట్ అంటే డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూవై, డెల్టా పవర్ 4y, డెల్టా పవర్ 5y, డెల్టా పవర్ 6y వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? డెల్టా వై ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ -7 -13 -(-) +13 ఏమొస్తుంది ఇక్కడ? -7 మైనస్ ఆఫ్ -13 అంటే +13, -7 +13 అంటే దట్ ఈస్ 6, -1 -(-) +7 అంటే ఏమవుతుంది? 6, 11 -(-) +1, 11 + 1 అంటే 12, 35 -11, 35 -11 అంటే 24, 77 -35 42 అంతేనండి. 42 అయినా దట్ ఈస్ 42 అండ్ 143 -77, 143 -77 67 that is 66 35 -11 24 సరిపోయిందిగా. ఇప్పుడు డిఫరెన్సెస్ చేసుకుంటూ వస్తే 6 - 6 అంటే 0, 12 - 6 అంటే 6, 24 - 12 అంటే 12, 42 - 24 ఏమవుతుంది? 16 18 18 66 - 42 24. Similarly 6 - 0 అంటే 6, 12 - 6 అంటే 6, 18 - 12 అంటే 6, 24 - 18 అంటే 6, 6 - 6 అంటే 0, 6 - 6 అంటే 0, 6 - 6 అంటే 0, 0 - 0 0, 0 - 0 0 అంటే 0 - 0 0. అది డెల్టా పవర్ 6 వరకు వస్తుంది. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. Okay, clear? Next.